చేసుకోవాలి. తర్వాత మ్యాథ్ ది సామ్ 1 చాప్టర్ వర్స్ 2 1 చాప్టర్ వర్స్ 2 చదువుతారా? చదువుతాను. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి నీ లైఫ్ లో జేమ్స్ ఎన్ని ఇయర్స్ అయినాయి? 7 years కాదు, 6 years. ఎన్ని ఇయర్స్ ఉంది నీకు లైఫ్ భూలోకంలో? ఏసే చూపిస్తే 100 years బతుకుతావు. అర్థమైందా? నీ లైఫ్ అంతట్లో ఏం చేయాలి తెలుసా? వీడు వాక్యాన్ని ప్రేమించినట్టు చేయాలి మీరు బాగా. అందుకొరకు డే అండ్ నైట్ సెకండ్ వర్స్ లేవుంది, దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. తర్వాత ఏ అంటే ఏంటి? వెరీ గుడ్. తర్వాత నెంబర్ 3 థర్డ్ ఏంటి? ఎం ఏంటి? మెడిటేట్ గాడ్స్ వర్డ్. అర్థమైందా? మీ రెస్పాన్సిబిలిటీ. వాడు చిన్నోడు కాబట్టి మీరు అట్లా తయారు చేయాలి వాడిని. తర్వాత నెక్స్ట్ చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే. అంటే బుద్ధి జ్ఞానము. ఇప్పుడు మీరేంటి ఇప్పుడు లెక్చరర్ కదా? అంటే లెక్చరర్ ఉట్టిగానే ఆయన డాడీ అదే జేమ్స్ డాడీ బాగా చదువుకున్నాడు కదా? చదువుకున్నాడా? ఏం చదువుకున్నాడు తెలుసా డాడీ? తెలియదు కదా? డాడీ ఎట్లా బాగా చదువుకున్నాడో నువ్వు కూడా ఏం చేయాలి? బాగా హైయర్ స్టడీస్ చేయాలి. అర్థమైందా? గొప్ప ఏమంటుంది?